రైట్. వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ విజయం అని వాళ్ళు అర్పించారు. ఆ విజువల్స్ ను మనం ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పై చూసాం. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. రైతులకు ఎవరు ఏం చేశారనే దానిపై సీఎం రేవంత్ ప్రిపేర్ అయి రావాలని కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ కు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు రానున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్లడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు, కేటీఆర్ తో చర్చకు తాము వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ కు మంత్రులు సవాల్ విసురుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్లపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు మా ముఖ్యమంత్రి అవసరం లేదు, మేం చాలు అంటూ కూడా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో రైతులకు గతంలో కేసీఆర్ బాగు చేశారా, ఇప్పుడు ప్రభుత్వం బాగు చేసిన అంశం సంబంధించి ఓపెన్ గా ఫేస్ టు ఫేస్ చర్చకు రావాలని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ రోజు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఒక్కనే వస్తాను, మీరు పూర్తి డీటెయిల్స్ తో రాండి, ఇద్దరం కలిసి రాష్ట్ర ప్రజలకు ఏ సర్కారు ఏం చేసిందో చెప్దామని చెప్పేసి ఆయన చేసినటువంటి ఓపెన్ సవాల్ కి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఆయన 10 గంటలకు తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి పార్టీ కార్యకర్తల నాయకులతోటి ప్రెస్ క్లబ్ రావడం కోసం ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. రైతులకు ఏ సర్కార్ ఏం చేసింది, ఎవరు ఏం చేశారు అనే విషయం సంబంధించి అందరం చర్చించుకున్నాము. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు అవసరం లేదు, తామే వస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కు ప్రతి సవాల్ చేస్తున్నారు. దీంతో సవాళ్లు, ప్రతి సవాళ్లతోటి పాలిటిక్స్ అన్ని కూడా పూర్తిగా హీట్ ఎక్కాయి. ఒకవైపు ఇది బహిరంగ చర్చకు అవసరం లేదు, దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీలో చర్చించుకుందామని చెప్పేసి మంత్రులు కూడా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చాలా మంది రాష్ట్ర మంత్రులంతా కూడా కేటీఆర్ టార్గెట్ చేస్తూ, ఒకవైపు హరీష్ రావు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఒకవైపు ఇరిగేషన్ ఇష్యూ కావచ్చు, రైతుల ఇష్యూ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఒకవైపు వారి దొడ్డిదారిన ఒకవైపు ప్రకటనలు చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కాంగ్రెస్ నేతలకు వైపు ముప్పేట దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అంతే స్థాయిలో వీరిపైన ఎదురుదాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కేటీఆర్ ఒక అడుగు ముందేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో ఒకవైపు కొండారెడ్డి పల్లెలో అయినా సరే, ఒకవైపు తన తండ్రి పుట్టిన చిత్తమడకలో అయినా సరే, ఎక్కడైనా సరే ఓపెన్ చర్చకు తాను సిద్ధము. గత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది, ఇప్పుడు రైతుల కోసం ఒకవైపు వరంగల్ డిక్లరేషన్ పీరియడ్ తో రాహుల్ గాంధీ తోటి సమావేశాలు పెట్టించి రైతు డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత కూడా రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేదు. రైతులకు ఇస్తానటువంటి 15,000 రైతు భరోసాను ఇవ్వకుండా దాన్ని కూడా 12,000కు ఒకవైపు తొక్కిపెట్టారు. ఒకవైపు ఇప్పటికే 2-3 విడతలు ఎగ్గొట్టారు. కొన్నిటికి ఒకవైపు కటాఫ్ పెట్టి వాటిని రైతులు ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు వర్షాభావ పరిస్థితులు ఉన్న చోట్ల కూడా వాటర్ ని పూర్తి స్థాయిగా వినియోగించుకోలేకపోతున్నారు అనేది కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో ఒకవైపు అధికార ప్రతిపక్ష నేతల మధ్య రోజు రోజుకు మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ రోజు ఢిల్లీ టూర్ లోనే కొనసాగుతూ ఉన్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కలుస్తూ ఉన్నారు. తెలంగాణకు రావాల్సినటువంటి వివిధ రకాల ప్రాజెక్టులపైన ఆయన కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇచ్చినటువంటి సవాలుకు సంబంధించి పొలిటికల్ గా కొంత అడావుడి మొదలైంది. దీంతో ఈ రోజు 10 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకొని ఉన్నటువంటి కేటీఆర్ అక్కడి నుంచి పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావడం కోసం ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పోలీసులు కూడా ముందస్తుగా వారిని ఒకవైపు అక్కడ భారీ బందోబస్తు కోసం ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు వంశీ. రైట్, థ్యాంక్ యూ స్వామి.